నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం సమస్యల పరిష్కారం కోసం సైకిల్ గుర్తు తెలుగుదేశం. అటు తర్వాత సమాలోచనలో ఫ్యాన్ గుర్తు, అదే వైకాపా. ఇది పులివెందులో జరుగుతున్న రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ కోణాలు అనేటివి, రాజకీయ స్థితిగతులు అనేటివి ఒకే విధంగా ఉంటాయా ఉండవా అనే ప్రశ్నకు తొందరలోనే సమాధానం దొరుకుతుందో ఏమో. గతంలో టీడీపీ తరఫున పులివెందుల ఇన్ఛార్జి, తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి కొంతవరకు రాజకీయంలో విజయడంక మోగించాడు. అది స్థానిక సంస్థలు ఉప ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు. ఒక రకమైన హవా బీటెక్ రవి కొనసాగిస్తూ ఉన్నాడు. రాను రాను ఆయన వేగవంతం అవుతూ ఉన్నాడు. ఈ వేగవంతంలో తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో పంచాయతీ కానీ, అటు తర్వాత మున్సిపాలిటీ కానీ ఇంకా దూకుడు రాజకీయంలో తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్నారా అనే ప్రశ్న రాకమానదు. ఒకవైపు దూకుడుతో తెలుగుదేశం ముందుకు వెళ్తూ ఉంది పులివెందుల నియోజకవర్గంలో, ముఖ్యంగా పులివెందుల పట్టణంలో. అటు తర్వాత వైకాపా విషయానికి వస్తే వైకాపాకు అడ్డా పులివెందుల రాజకీయం. ఈ వైకాపా కొన్ని విషయాలలో ఎందుకు వెనకంజ వేస్తుందో, ప్రజా సమస్యల మీద దృష్టి ఎందుకు సారించలేదో, దృష్టి సారించే సమయం వాళ్ళకు ఉందో లేదో, లేదా పులివెందుల నియోజకవర్గాన్ని మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, ఇంకా పులివెందుల్లో మేము అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమీ లేవు అని అనుకున్నారో ఏమో. కొంత సమాలోచనలో ఉన్నట్లు వైకాపా పార్టీ పరిస్థితి స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఈ రెండు పార్టీలను బేరీజ్ చేసుకుంటే ఇటీవల కాలంలో పులివెందుల పట్టణం విషయానికి వస్తే చిన్న సమస్యలే. ఇది చిన్న సమస్య అనుకుంటే ప్రజానికానికి ఇది పెద్ద సమస్యలే. ఆ చిన్న సమస్యను కూడా తీర్చలేదు వైకాపా నేతలు అని ప్రజలతో ప్రశ్నించే దిశ వైపు తెలుగుదేశం కూటమి నేతలు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా పులివెందుల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అయితేనేమి, ఆడు తర్వాత ఇక్కడ రాఘవరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి అయితేనేమి, తెలుగుదేశం వీరభద్ర అయితేనేమి, హిదయతుల్లా అయితేనేమి, వీళ్ళు కూడా ఆ చిన్న సమస్యలపై పులివెందుల్లో దృష్టి సారించారు. దృష్టి సారించి ఆ సమస్యలను నా రామరాజ్యం ఛానల్ కూడా తెచ్చారు. ఆ సమస్య పరిష్కారం వైపు కమిషనర్ దృష్టి సారించాడు. అక్కడ పనులు చేపట్టారు. అక్కడ ఆ దుర్గంధం వల్ల ఉలిమెల్ల రోడ్లోని దుర్గంధం వల్ల ఆ పరిస్థితి, అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితి, ముక్కులు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ అహోబిలాపురం అనుకుంటా, అక్కడికి పనులు ఇబ్బందిగా ఉన్నాయి, వీధులు అధ్వానంగా ఉన్నాయి అని నా దృష్టికి తేవడంతో అక్కడ వెంటనే పనులు చేపట్టారు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో. ఆ తర్వాత మున్సిపాలిటీ సంబంధించి కమిషనర్ ఆధ్వర్యంలో కొంతవరకు సమస్యను తీర్చే ప్రయత్నం అక్కడ చేశారు. అటు తర్వాత పులివెందుల పట్టణంలో కీలక సమస్య. ఆ సమస్య ఇటువంటి సమస్య కాదు. ఆ సమస్య ఏమిటి అంటే, పాత బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఈ వాహనాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర గుడి సమీపాన ఉన్నటువంటి సత్రంబడి వద్ద చిన్న పని అది. ఆ చిన్న పనిని కూడా వైకాపా వాళ్ళు చేపట్టలేదు అని చూపించడానికో,
లేదా ప్రజా సమస్యను తీర్చుకోవడానికో ప్రజా సమస్యలను తీర్చాలి అనే ఉద్దేశంతోనో లేదా భవిష్యత్తులో ఎన్నికల్లో మనల్ని నమ్మాలి అంటే మనం ఇటువంటి పనులు చేపట్టాలి అనే ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ వెంటనే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి మధుసూదన్ సొంత నిధులతో అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూపారు. ఆ సమస్యకు పరిష్కారం మధుసూదన్ రెడ్డి చూపడంతో అక్కడ ఉన్న షాపుల యజమానులు ఆనందంగా నా రామరాజ్యం ఛానల్కు వివరించారు, ఇది మంచి పని అని. ఇదొక అంశం. ఆడు తర్వాత బాక్రాపురంలో కూడా అది కూడా చిన్న సమస్యే. ఆ చిన్న సమస్యను కూడా తీర్చలేని పరిస్థితులు. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యలు తెలుగుదేశం వాళ్ళ దృష్టికి రావడంతో తోగొట్ల మధుసూదన్ రెడ్డి అక్కడ ఉన్న చిన్న సమస్యను కూడా రోడ్డు వేసి గుంతలను పూడ్చి అక్కడ పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు మధుసూదన్ రెడ్డి. ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి పులివెందుల్లో. ఇవే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున వేసవి సమీపిస్తున్న సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఒక కూలర్ను ఏర్పాటు చేసి అక్కడనే మంచినీటి చల్లనీటిని వసతి కూల్ వాటర్ క్యాన్లను అక్కడ ఏర్పాటు చేసి కూలర్ను ఏర్పాటు చేసి ప్రయాణికుల వేడిని తీర్చుతూ ఉన్నారు, ప్రయాణికుల దాహాన్ని తీర్చుతూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. అక్కడనే వైకాపా నేతలు కూడా షెల్టర్ వేశారు. ఆ షెల్టర్ పక్కనే ఆ షెల్టర్ కిందనే దగ్గరలోనే వీళ్ళు కూలర్ను పెట్టి వేసవి తాపాన్ని ప్రయాణికులకు తీరుస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పద్ధతి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకొని వస్తే మేము సమస్యలను తీరుస్తాము అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ విధమైన తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటూ ఉంది పులివెందుల్లో. ఇక వైకాపా నేతల పరిస్థితులకు వస్తే వాళ్ళు ఎందుకు ఈ సమస్యల మీద దృష్టి సారించలేదు? గతంలో కోటానుకోట్లు నిధులను తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి. ఆ కోటానుకోట్ల పనులలో చిన్న పనులు, ఆ పనులు చేయలేని పరిస్థితి ఉందా? సింగపూర్ అన్నారు, సింగపూర్ రోడ్లు అన్నారు, పులివెందుల్లో సింగపూర్ను తలపిస్తామన్నారు, రోడ్డు కూడా అందంగా వేశారు. ఆడు తర్వాత అందమైన రహదారులకు కూడా చెట్లు నాటారు. పులివెందుల్లో కూడా సెంట్రల్ బోలేవార్డ్ ఏర్పాటు చేశారు. ఆ సెంట్రల్ బోలేవార్డ్ ఏర్పాటు చేసి పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు అందంగా తీర్చిదిద్దారు. ఇదొక సమస్య. కోటానుకోట్లు ఖర్చు చేసి అటువంటి పనులు చేపట్టిన వాళ్ళు ప్రస్తుతం ప్రజా సమస్యలు, చిన్న సమస్యలు, ఈ సమస్యలపై వారు ఎందుకు దృష్టి సారించలేక ఉన్నారు? పైగా వాళ్ళే 33 మంది కౌన్సిలర్లు, వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు దాదాపుగా. ఎందుకు పులివెందుల మీద చిన్న సమస్యల మీద, ఆ బాక్రాపురం కావచ్చు, పాత బస్టాండ్ కావచ్చు, ఆడు తర్వాత ఉలిమెల్ల రోడ్డు సమీపంలో అదే అహోబిలాపురంలో కావచ్చు, ఇటువంటి పరిస్థితులను, ఇటువంటి చిన్న సమస్యలను ఎందుకు తీర్చలేక వైకాపా వాళ్ళు నిశ్శబ్దం పాటిస్తూ ఉన్నారు? అంటే వాళ్ళు చేయడానికి డబ్బులు లేవనా, లేదా అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళే చేసుకుంటారు అనో, ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు? ఆ ప్రేక్షక పాత్రలో ఇరువురికి, అటు వైకాపా కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, ఇరువురికి తేడాను గమనిస్తూ ఉన్నారు పులివెందుల ప్రజానీకం. చేసిన అభివృద్ధి పనులు చేయలేదు అని ప్రజానీకం ఎవరూ చెప్పడం లేదు. అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు అని, చేశారు అని ప్రతి పులివెందుల ఓటర్ని అడిగితే వైకాపా వాళ్ళు చేశారు అంటారు. కానీ అధికారం ఉన్నప్పుడు ఒక తీరులా, అధికారం లేనప్పుడు ఇంకొక తీరులా ఉందా?
ఒకసారి వైకాపా పార్టీ నేతలు సమాలోచనలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పులివెందుల ప్రజానీకం అక్కడక్కడ చర్చించుకునేది నేను స్వయంగా విన్నా. ఇంత చిన్న సమస్యలను వాళ్ళు ఎందుకు గతంలో తీర్చలేకున్నారు? పైగా వాళ్ళే కాంట్రాక్ట్ చేశారు, వాళ్ళే అక్కడ రోడ్లు వేశారు. ఆ చిన్న రోడ్డు సమస్య పాత బస్ స్టాండ్ కావచ్చు, ఆ తర్వాత అహోబిలాపురం కావచ్చు, బాకరాపురం కావచ్చు. బాకరాపురం అంటే సొంత సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియా అది. అక్కడ కూడా చిన్న సమస్యలను తీర్చలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?